హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము స్ట్రాంగిల్ గురించి కంటిన్యూషన్లో చెప్పుకుందాం. అయితే ఇప్పుడే ఎందుకు ఈ స్ట్రాంగిల్ గురించి మాట్లాడుకుంటున్నామంటే, మన లాస్ట్ వీక్ మనం కాల్ డెబిట్ స్ప్రెడ్ డిప్లై చేసాం. డిప్లై చేసిన తర్వాత అది మనకి డెడ్ ఆపోజిట్ మూవ్ అవడంతో రేస్ స్ప్రెడ్గా కన్వర్ట్ చేసిన తర్వాత అది మనకి ఇంకా ఆపోజిట్ మూవ్ అవడం స్ట్రాంగిల్గా కన్వర్ట్ చేసి 5500 ప్రాఫిట్ తీసాం. అందుకోసము ఇక్కడ ఈ స్ట్రాంగిల్ గురించి అనే కాదు, ప్రతి ఒక్క స్ట్రాటజీ గురించి క్లియర్ గా మనకు తెలిస్తేనే ప్రాఫిట్ తీయగలుగుతాం. అదే విధంగా స్ట్రాంగిల్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఈ స్ట్రాంగిల్ ని ఎలా డిప్లై చేయాలి ఒకటి మాట్లాడుకున్నాం. డిప్లై చేసిన తర్వాత రేంజ్ ని ఎలా ఇంక్రీజ్ చేయాలి లాస్ట్ ఇంకో వీడియోలో చెప్పుకున్నాం కదా. స్ట్రాంగిల్ రేంజ్ ని ఎలా ఇంక్రీజ్ చేయాలని చెప్పుకున్నాం. ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమైందంటే మనం గ్రీన్ జోన్ లో అంటే ప్రాబిలిటీ పెరిగిద్ది, విన్నింగ్ జోన్ లో వెళ్ళడానికి ప్రాబిలిటీ అనేది పెరిగిద్ది. అయితే వైట్ పేపర్ లో తీసుకొని మనం మాట్లాడుకున్నాం. ప్రాబబిలిటీ అనేది పెరిగిద్ది. ఎలా? ఇప్పుడు యాక్చువల్గా పుట్ వైపు మనం 50 దగ్గర ప్రీమియం దగ్గర సెల్ చేస్తాం ఒక లాట్. కాల్ వైపు 50 వరకు 50 దగ్గర సెల్ చేస్తాం. ఓకే, ఇది స్పాట్ అనుకుంటే దీని పే ఆఫ్ గ్రాఫ్ ఇలా వస్తుంది. పే ఆఫ్ గ్రాఫ్ ఇలా వస్తుంది కదా. మార్కెట్ అనేది ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ రేంజ్ 5% ఉండొచ్చు, ఛాన్స్ ఉంటుంది. ఈ రేంజ్ 5% ఛాన్స్ ఉంటుంది. అంటే వీక్లీ స్ట్రాటజీ. ఇప్పుడు 5% ఇటు జోన్లో ఉన్నాం, 5% ఇటు జోన్లో ఉన్నాం. మార్కెట్ అనేది బ్యాంక్ నిఫ్టీ అనేది ఒక్కోసారి 1000 పాయింట్స్ పెరిగిద్ది, 500 పాయింట్స్ యావరేజ్ మీద పెరిగిద్ది, లేదా 300 పాయింట్స్ పెరిగిద్ది. కాబట్టి మార్కెట్ ఇటు అప్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు ఈ ప్రీమియం అనేది లాస్లోకి వెళ్తుంది, ఈ ప్రీమియం అనేది ప్రాఫిట్లోకి వస్తుంది. అంటే ఈ దూరం పెరిగిద్ది. అంటే స్పాట్ ఎక్కడికి వస్తే ఈ దూరం అనేది పెరిగిద్ది, ఈ దూరం అనేది తగ్గిపోయింది. అందుకని చెప్పి ఏం చేస్తున్నాం, మనం లాస్లో ఉన్నదాన్ని ఎగ్జిట్ అవుతున్నాం. లాస్లో ఉన్నదాన్ని అంటే ఈ ప్రీమియం కాల్ ఎగ్జిట్ అయిపోయి, అంటే మార్కెట్ అప్ సైడ్ రావడం వల్ల దీన్ని ఎగ్జిట్ అయిపోయి మనం ఏం చేస్తాము, ఇది ఇట్లా మార్కెట్ పెరగడం వల్ల పుట్ ప్రీమియం అనేది డీకే జరిగి తగ్గిపోతాయి. అంటే 50 నుంచి 30 వరకు వెళ్ళిపోతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, దీన్ని ఎగ్జిట్ వెళ్ళిపోయి దీనికి ఈక్వల్ ప్రీమియాన్ని మళ్ళీ కాల్ వైపుని సెల్ చేస్తాం. అంటే ఈక్వల్ ప్రీమియం అంటే 30కి వచ్చింది కదా, ఇక్కడ 30కి సెల్ చేస్తాం. అంటే ఇప్పుడు లెంత్ అనేది పెరిగిపోతుంది. మార్కెట్ ఇక్కడ ఉంటే లెంత్ పెరిగిద్ది కాబట్టి మనం సేఫ్ జోన్లో ఉండడం కోసం రేంజ్ని ఇంక్రీజ్ చేయాలని చెప్పింది. మనం రేంజ్ని ఇంక్రీజ్ చేయాలని చెప్పింది ఎందుకంటే ఇందుకోసం అనమాట. అయితే ఈ రేంజ్ని ఇంక్రీజ్ చేసుకుంటా పోతే ప్రాఫిట్ అనేది తగ్గిపోతా ఉంది. ప్రాఫిట్ తగ్గిపోవడం అంటే రేంజ్ ఇప్పుడు 30 ఉంటుంది, అప్పుడు ప్రాఫిట్ తగ్గిపోతుంది కదా. అందుకోసం అయ్యి ఈ ప్రాఫిట్ తగ్గిపోయినా సరే మనం విన్నింగ్ జోన్లో ఎంత ఉంటాం, విన్నింగ్ జోన్లో మనం 98% ఉంటాం. 98% మనం ఇన్నింగ్ జోన్లో ఉంటాము. ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుంది రేంజ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల. అయితే ఒక్కోసారి మార్కెట్ హెవీగా మూవ్ అవ్వడం వల్ల రేంజ్ ఇంకా ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది. ఇంక్రీజ్ చేసిన తర్వాత దాన్ని ఎలా మాడిఫై చేయాలో మళ్ళా మళ్ళా మాట్లాడదాం. ఇప్పుడు ఏంటంటే స్ట్రాంగిల్ టు స్ట్రాడిల్ గురించి మాట్లాడుకుందాం. స్ట్రాంగిల్ టు స్ట్రాంగిల్ ని ఎలాగా కన్వర్ట్ చేయాలో స్ట్రాడిల్కి ఒకసారి మాట్లాడుకుందాం. స్ట్రాడిల్కి అంటే చాలా మంది యూట్యూబర్స్ చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా స్ట్రాంగిల్ టు స్ట్రాడిల్ చెప్తారు. ఎందుకంటే స్ట్రాంగిల్ టు స్ట్రాడిల్ దీంట్లో తెలియకపోతే ఖచ్చితంగా లాస్ అయిపోతాం. స్ట్రాంగిల్ నుంచి స్ట్రాడిల్కి వెళ్తుంటే ఖచ్చితంగా మనం లాస్లోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇప్పుడు మనం మన ఎగ్జాంపుల్ ప్రకారం 50 చాలా మంది ఏం చేస్తారంటే 50 కొనమని చెప్పరు, వీక్లీ 100 పాయింట్స్ కొనమంటారు. 100 పాయింట్స్ పుట్ వైపు, 100 పాయింట్స్ కాల్ వైపు కొనమని చెప్తారు. 100 పాయింట్స్ కాల్ వైపు, 100 పాయింట్స్ పుట్ వైపు కొంటే 200 పాయింట్స్ ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 200 పాయింట్స్ ప్రాఫిట్ వస్తుంది. కానీ రేంజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మార్కెట్ అనేది సైడ్ వేస్లో ఉంటే నో ప్రాబ్లం. సైడ్ వేస్ లేకుండా మార్కెట్ మూవ్ అవుతుంటే మనకి ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. ప్రాబ్లం వస్తున్నప్పుడు ఈ చాలా మంది యూట్యూబర్లు నేను వీడియో చూశాను, స్ట్రాంగిల్ని స్ట్రాటజీగా కన్వర్ట్ చేయడం చెప్పారు. అంటే 50% చేంజ్ వచ్చిందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనేది అప్ సైడ్ వచ్చింది. అప్ సైడ్ వచ్చిన తర్వాత ఇది 200కి వచ్చింది, లేకపోతే ఇది 120కి వచ్చింది, ఇది 160కి వచ్చింది అనుకుంటే ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, ఈ లాస్ లో ఉన్న దాన్ని ఇట్లాగే ఉంచేసి ఈ 16 ఎగ్జిట్ అయిపోయి ఈ 120కి సమానమైన ప్రీమియాన్ని సెల్ చేయమంటారు. అంటే ఇక్కడ ఈ 60కి ఎగ్జిట్ అయిపోయి ముందుకు వచ్చి ప్రీమియం సెల్ చేయాలి 120 దగ్గర.
120 దగ్గర ప్రీమియం సెల్ చేసామనుకో, ఇప్పుడు రేంజ్ అనేది ఇంకా దగ్గరికొచ్చేస్తుంది. రేంజ్ అనేది ఇంకా దగ్గరికొచ్చేస్తుంది. రిస్క్ పెరిగిపోతా ఉంటది. ప్రాఫిట్ ఇంక్రీజ్ అయిద్ది. ప్రాఫిట్ ఇంక్రీజ్ అయిద్ది. రేంజ్ అనేది తగ్గిపోయిద్ది. అంటే ఈడ 120 ఉన్నాయి. ఈడ 120 ఉంది. మార్కెట్ గాని ఒక సైడ్ గాని చిన్న మూవ్ ఇచ్చినా లాస్‌లోకెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బ్లూ లైన్ అనేది మనకి ఇండికేట్ చేసిద్ది. ఈ బ్లూ లైన్ ఇండికేట్ చేస్తే మార్కెట్ ఇటు మూవ్ అయినప్పుడు ఈ లాస్ అనేది ఇంక్రీజ్ అయిపోద్ది. 120, 120 ఈ విధంగా తర్వాత మార్కెట్ మూవ్ అవుతున్నప్పుడు ఇది 140 అయింది. 150 అయింది. ఇది 150 అంటే 75కి వచ్చిందనుకో డీకే. ఈ ప్రాఫిట్ అయిపోయి 150కి సమానమైనది ఎంటర్ అవ్వాలి. ఆ విధంగా చేసుకుంటూ వెళ్తే మనకి పే ఆఫ్ గ్రాఫ్ ఎట్లా వచ్చింది అంటే ఫస్ట్ ట్రయాంగిల్ ఎలా ఉంటుంది. మనం ఫస్ట్ 100 పాయింట్స్ అనుకుంటే నెక్స్ట్ ఏం అవుతుంది, దీన్ని ఎగ్జిట్ అయిపోతాం. ఎగ్జిట్ అయిపోయి ఇక్కడికి వచ్చి ముందుకొచ్చి ఎంటర్ అవుతాం. ముందుకొచ్చి ఎంటర్ అవడం వల్ల మళ్ళీ పే ఆఫ్ గ్రాఫ్ ఎలా ఉంటుంది, ఇలా దగ్గరికి వస్తుంది. ప్రాఫిట్ రేంజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది 120, ఇది 120 అంటే ఇది పెరిగి 120కి వెళ్ళిపోతుంది. ఇది తగ్గి 60కి వస్తుంది. అప్పుడు ఈ 16 ఎగ్జిట్ అయిపోయి మనం మళ్ళీ 120కి సమానం చేస్తాం. ఈ విధంగా ఇది మార్కెట్ ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఈ ఎలా మూవ్ అయినా మార్కెట్ డౌన్ సైడ్ మూవ్ అయినా అప్ సైడ్ మూవ్ అయినా 50% చేంజ్ వస్తే మనం దాన్ని అడ్జస్ట్మెంట్ చేస్తాం అనమాట. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చి లాస్ట్ కి ఎడ్డి మనీ దగ్గరికి వచ్చేస్తాం. అంటే కాలు కానీ పుట్టు కానీ రెండు సమానమైన స్ట్రైక్ దగ్గర కొంటాం. అప్పుడు మార్కెట్ ఏం చేసింది, ఇలా ఉంది, స్ట్రాడిల్ అయిపోయింది అనమాట. మార్కెట్ అనేది ఎట్లా ఉంటుంది. ఈ మార్కెట్ స్ట్రాడిల్ అయిన తర్వాత రిస్క్ ఎక్కువగా ఉంటుంది, ప్రాఫిట్ రేంజ్ ఎక్కువగా ఉంటుంది. ప్రాఫిట్ మోర్, రిస్క్ మోర్ అనమాట. రిస్క్ ఎందుకంటే మార్కెట్ ఒక సైడ్ కానీ మూవ్ అయిపోతే రెడ్ లోకి వచ్చేస్తుంది. అది ప్లస్ బ్లూ లైన్ ఇండికేట్ చేస్తుంది. ప్లస్ ఒకసారి స్ట్రాంగిల్ గా కన్వర్ట్ అయిన తర్వాత మనము దాన్ని హెవీ మూవ్ వస్తే లాస్ హెవీగా ఉంటుంది. అలాంటప్పుడు ఎలా చేయాలి, ఎవరైతే నా సజెషన్ ఏంటంటే ఎప్పుడైతే స్ట్రాంగిల్ గా కన్వర్ట్ అవుతుందో స్ట్రాంగిల్ గా కన్వర్ట్ అయిన వెంటనే వెంటనే మనం ఏం చేయాలంటే దీన్ని ఐరన్ ప్లైగా మార్చాలి. ట్రయాంగిల్ గా అయిపోయిన తర్వాత ఐరన్ ప్లైగా మార్చాలి. ఐరన్ ప్లైగా మార్చాలి. ఎందుకంటే ఐరన్ ప్లైగా మార్చడం వల్ల సేఫ్ జోన్ అనేది పెరిగింది. ఎందుకు, రెండు స్ట్రైక్ ప్రైజ్లు కాలు పుట్టు ఎడ్డి మన దగ్గర కొన్నాం. ఇప్పుడు సెల్ చేసాం. సెల్ చేసిన తర్వాత ఇది రిస్క్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ రిస్క్ నుంచి మనం బయటపడడం కోసము ఎక్కడున్న ప్రీమియం ఎక్కడున్న ప్రీమియం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడున్న ప్రీమియం 100 అనుకుందాం. 100 ఉంటే ఇది 200 పాయింట్స్ కదా. 200 పాయింట్స్ దూరం వెళ్ళి ఈ ఇక్కడ నుంచి 200 పాయింట్స్ దూరం వెళ్ళి ఇక్కడ నుంచి 200 పాయింట్స్ దూరం వెళ్ళి ఇక్కడ బై చేయాలి, కాల్ బై చేయాలి. ఇక్కడ 200 పాయింట్స్ దూరం వెళ్ళి పుట్టిన బై చేస్తాం. పుట్టిన బై చేయడం వల్ల అది పే ఆఫ్ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే దాన్ని ఐరన్ ప్లై గా కన్వర్ట్ అవుతుంది. ప్రాఫిట్ రేంజ్ ఎక్కువగా ఉంది. ప్లస్ లాస్ మినిమం అయిపోయింది అనమాట. లాస్ రేంజ్ తగ్గింది. ఎక్కడైతే అన్లిమిటెడ్ లాస్, ఎప్పుడైతే ఐరన్ ప్లై గా కన్వర్ట్ అయిందో మినిమం రిస్క్ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే స్ట్రాంగిల్ గా డిప్లై చేసిన తర్వాత మనం రేంజ్ ని అంటే 50% చేంజ్ రాగానే మార్చుకుంటా దగ్గరికి స్ట్రైక్ అంటే రోల్ అప్ చేసుకుంటా వస్తే ఎట్ ది మనీ కాడకు వచ్చేసింది. 1 వీక్ లో వచ్చేసిందంటే మనం స్ట్రాంగిల్ అయిపోద్ది కదా. ఎట్ ది మనీ కాడకు వచ్చిందంటే స్ట్రాంగిల్ అయిపోద్ది. స్ట్రాంగిల్ అయిపోయిన తర్వాత రేంజ్ దీంట్లో రిస్క్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే దీని రిస్క్ ని తగ్గించడం కోసం ఐరన్ ప్లై గా మారుస్తాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఐరన్ ప్లై గా మార్చిన తర్వాత రిస్క్ అనేది తగ్గిపోయింది. మార్కెట్ అనేది వన్ సైడ్ మూవ్ అయిపోయి ఈ దీంట్లోకి వచ్చేసిన తర్వాత కూడా లాస్ అనేది మినిమల్ గా ఉంటుంది. అదే ఇక్కడ స్ట్రాడిల్లో అయితే అన్లిమిటెడ్ లాస్ ఉంటుంది అనమాట. దీన్ని ఐరన్ ప్లై గురించి మనం మళ్ళా మన ఐరన్ ప్లై గురించి చెప్పేటప్పుడు ఈ స్ట్రాటజీలో మనం చెప్పుకొని దాని యొక్క అడ్జస్ట్మెంట్స్ అనేవి ఇక్కడ చేయగలిగితే మనం ఎలాంటి ట్రేడ్ అయినా సరే ప్రాఫిట్ లో తీసుకురావచ్చు. నిన్నటి వీడియోలో మనం రేంజ్ ని ఎలా ఇంక్రీజ్ చేయాలో చెప్పుకున్నాం. ఈ వీడియోలో మనం రేంజ్ ని డిక్రీజ్ చేసుకుంటూ అంటే ప్రాఫిట్ ని పెంచుకుంటూ స్ట్రాడిల్ గా అయిపోయిన తర్వాత కూడా అంటే ప్రాఫిట్ ని పెంచుకుంటూ వస్తాం. మార్కెట్ అనేది ఈ ఏరియాలో ఎక్స్పైర్ అయితే ఓకే,
అది ఇంకా మార్కెట్ మూవ్ అవుతూ స్ట్రాడిల్ అయిపోయిందంటే, స్ట్రాడిల్ అయిపోయిన తర్వాత ఐరన్ ప్లైగా మార్చాలి. ఐరన్ ప్లైగా మారిస్తే రిస్క్ అనేది తగ్గిపోతుంది. ఈజీగా మనము ఐరన్ ప్లై అడ్జస్ట్‌మెంట్ తెలిస్తే ప్రాఫిట్‌లో తీసుకుంటాం. లేదంటే తెలియకపోయినా సరే ఇట్లా వదిలేసినా సరే లాస్ అనేది తగ్గిపోయిందనమాట. అది. ఎవరైతే స్ట్రాంగిల్ అనేది ఇది 90% అక్యురెన్సీ ఉంది. ఈ 90% అక్యురెన్సీ అంటే ఈ స్ట్రాటజీ గురించి తెలుసుకొని గాని ఎవరైతే ఉపయోగిస్తారో వాళ్ళు ఖచ్చితంగా ప్రాఫిట్‌లో ఉంటారు. అందులో తిరుగులేదు. అయితే దీంట్లో 2 టైప్ ఆఫ్ అడ్జస్ట్‌మెంట్స్ ఉంటాయి. 2 టైప్ ఆఫ్ అడ్జస్ట్‌మెంట్ అంటే ప్రీమియం బేస్ మీద ఉంటాయి. ప్రీమియం అంటే ప్రీమియం గాని ఈ ప్రీమియం అనేది అన్‌బాలెన్స్‌డ్‌గా ఉందంటే అది 50% చేంజ్ అయినప్పుడు ఈక్వల్ ప్రీమియం చేస్తారు. ఈక్వల్‌గా చేస్తాం. అంటే ఈక్వల్‌గా చేస్తాం. కొన్న ప్రీమియం ఏదైతే పెరిగిపోతా ఉందో దాన్ని ఎగ్జిట్ అయిపోయి సమానమైన లాస్‌లో ప్రాఫిట్‌లో ఉన్నదానికి ఈక్వల్ చేస్తాం ఒక్కోసారి. ఒకసారి ఏం చేయాలి లాస్‌లో ఉన్నదాన్ని ప్రాఫిట్‌లో ఉన్నదాన్ని ఎగ్జిట్ అయ్యి లాస్‌లో ఉన్నదానికి ఈక్వల్ చేసి రెండిటిని కూడా రేంజ్‌ని ఇంక్రీజ్, డిక్రీజ్ చేయగలుగుతాం. అదే విధంగా ప్రీమియం అన్నమాట. లేదా డెల్టాని బేస్ చేసుకొని కూడా చాలా మంది ఉపయోగిస్తారు. నా సజెషన్ ఏంటంటే డెల్టాని న్యూట్రల్ చేయడం కోసమే ప్రీమియం. డెల్టాని చూడాల్సిన అవసరం లేదు. ప్రీమియం ఇన్‌బాలెన్స్‌గా ఉంటే 50% చేంజ్‌లో ఉంటే మార్చుకోవడం అనేది మంచిదన్నమాట. అది. ఈ విధంగా మనం అప్లై చేస్తాము. అది ఒకసారి పే ఆఫ్ గ్రాఫ్‌లో కూడా ఒకసారి చూద్దాం. పే ఆఫ్ గ్రాఫ్‌లు అంటే వెరీ సింపుల్. ఇది లాస్ట్ వీక్ డిప్లై చేసిన బట్ లాస్ట్ వీక్ కాదు ఇక్కడ ఉంది చూడండి. 19థ్ జూన్ 3కి డిప్లై చేశాం. 3కి డిప్లై చేసిన తర్వాత మార్కెట్ అనేది సైడ్ వేస్‌లోనే ఉంది కాబట్టి ఎలాంటి మూవ్ జరగలేదు. మూవ్ జరగకపోవడం వల్ల మనకేం చేసింది రేంజ్ అనేది ఇక్కడ ఇంతవరకు ఉంది. అంటే స్టాండర్డ్ డివిజన్ 2 వరకు ఉంది. మార్కెట్ స్పాట్ ఇక్కడ ఉంది. స్పాట్ ఇక్కడ ఉంది కాబట్టి ప్రాఫిట్ జోన్ 6200 200 ఆల్రెడీ ఇక్కడ ఉన్నాం కాబట్టి మనకి 4500 వచ్చింది. 4000 కాదు 5500 వచ్చింది. 4700 వచ్చింది. 4700 ప్రాఫిట్ వచ్చింది. అయితే మనం ఇక్కడ ఏం చెప్పేదంటే ఇప్పుడు మార్కెట్ ఇట్లా మూవ్ అవుతున్నప్పుడు ఈ రేంజ్ ఇక్కడ ఉంది. మనం ఏం చేస్తాం ఈ మార్కెట్ ఇట్లా మూవ్ అవుతున్నప్పుడు ఈ రేంజ్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా! దాన్ని ఏం చేస్తాం ఈ కాల్ ఇప్పుడు ఇది పుట్ కదా! ఈ పుట్‌ని ఎగ్జిట్ అయిపోయి దీనికి సమానమైన ప్రీమియం ఇప్పుడు ఇది ఎంత ఉంటుందో అంత ప్రీమియం తోటంటే ముందుకొస్తాం. ఈ ప్రీమియం మార్కెట్ ఇట్లా మూవ్ అవ్వడం వల్ల కాల్ ప్రైస్ పెరగడం వల్ల ఈ ప్రీమియం పెరిగిపోతా ఉంటుంది. పెరిగిపోతాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 50 కాడకుంటే ఇది 70కి వెళ్ళిద్ది. అప్పుడు దీంట్లో ఇది ప్రాఫిట్‌లో ఎగ్జిట్ అయిపోయి మళ్ళా 70కి ఈక్వల్ చేస్తాం. అప్పుడు ఇంత తగ్గించి ఇక్కడికొచ్చిద్దనమాట. ఆ విధంగా దీన్ని మార్కెట్ మూవ్‌ని బట్టి ఇది ఇంక్రీజ్ అవుతా వస్తుంది. లేదా ఇట్లా మార్కెట్ మూవ్ వస్తున్నప్పుడు ఇది ఇంక్రీజ్ అవుతాం. ఈ 2 కూడా వచ్చి ఏం చేస్తామంటే 2 ప్రీమియంలు ఇక్కడికొచ్చి 2 51,500కి సెల్ చేయడంతోటే అది స్ట్రాంగిల్‌గా మారిపోయింది. స్ట్రాంగిల్‌గా మారిపోయింది. ఈ స్ట్రాంగిల్‌గా ఉన్నప్పుడు ఇప్పుడు చూడండి స్ట్రాడిల్‌లో రేంజ్ ఉంది. ట్రయాంగిల్‌లో ప్రాఫిట్ జోన్ ఎక్కువగా ఉంది. కాకపోతే రేంజ్ తక్కువగా ఉంది. ఈ రేంజ్ తక్కువగా ఉండడం వల్ల ఒకసారి గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ తీసుకుందనుకో 5%, 1%, 2% మనకి ఇది రెడ్ జోన్‌లోకెళ్ళిపోయి లాస్ హెవీగా ఉంటుంది. అన్‌లిమిటెడ్ లాస్ ఉంటుందన్నమాట. అందుకోసమే దీన్నేం చేస్తామంటే ఐరన్ ప్లైగా కన్వర్ట్ చేయాలన్నమాట. ఐరన్ ప్లైగా ఎట్లా కన్వర్ట్ చేస్తామంటే ఒకసారి చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ వీక్ కాంట్రాక్ట్ తీసుకున్నాము. ఇది మనం మాడిఫై చేసుకుంటా వచ్చి మనం స్ట్రాంగిల్ ఉపయోగించామనుకున్నాం. మాడిఫై చేసుకుంటూ వచ్చి స్ట్రాడిల్‌గా వచ్చిందనుకున్నాం. అంటే ఎట్ ది మనీ దగ్గర 2 కాల్స్ ఉన్నాయి. ఇది హాఫ్ స్టార్‌లో ఎట్ ది మనీ ఇక్కడ ఉంది కదా! ఎట్ ది మనీ దగ్గర కాల్, పుట్ 2 సెల్ చేసాం. 2 సెల్ చేస్తే దీన్ని స్ట్రాడిల్ అంటారు. ఇట్లా అంటే మనం దీన్ని స్ట్రాంగిల్ నుంచి స్ట్రాడిల్‌కి వచ్చినప్పుడు వేరుగా ఉంటుంది. కొంచెం ఇలాగే ఉంటుంది. కాకపోతే ఇది డైరెక్ట్‌గా హాఫ్ స్టా ఫ్రీ ఆఫ్ స్ట్రాలో సిమ్యులేషన్ లేదు కాబట్టి డైరెక్ట్‌గా డిప్లై చేస్తున్నా. ఇక్కడ కాల్, పుట్ 2 ప్రీమియంలు సెల్ చేసాము.
సేల్ చేసిన తర్వాత ఒకే ప్రైస్ కాడ 23,450, 23,450 ఈ 2 ఒకే ప్రైస్ కాడ సేల్ చేసి దాన్ని దాన్ని స్ట్రాడిల్ అంటాం. ఈ స్ట్రాడిల్‌కి అసలు రేంజ్ అనేది చాలా తక్కువుంది. రేంజ్ అనేది 7-7 చాలా తక్కువుంది. అదే విధంగా ఈ బ్లూ లైన్ కూడా కిందకి స్ట్రీప్‌గా చూపెడుతుంది. ఇప్పుడు మార్కెట్ అనేది ఒక 1% మూవ్ అయితే కూడా మనకి లాస్ అనేది హెవీగా వస్తుంది. ఇక్కడ దాటిందంటే ఇంకా హెవీ లాస్ వస్తుంది. ఈ లాస్ నుంచి మనం బయటపడడం కోసం ఏం చేస్తామంటే దీన్ని మనం ఐరన్ ఫ్లైగా కన్వర్ట్ చేస్తాం. ఐరన్ ఫ్లైగా కన్వర్ట్ చేయడం అంటే ఎట్లా చేస్తాం? ఇక్కడ 136 ప్రైస్ ఉంది. ఇక్కడ 120 ఉంది. మొత్తం ఎంత 254 కదా! 254 పాయింట్స్ అంటే 200 పాయింట్స్ తర్వాతకెళ్ళి మనం బై చేస్తాం అన్నమాట. స్పాట్ ప్రైస్ నుంచి. లేతే ఇక్కడ నుంచి 23,200 ఉంది కదా! అక్కడి నుంచి ఇక్కడికొచ్చి మనం సెల్ చేస్తాం. బై చేస్తాం సారీ. ఇక్కడికొచ్చి బై చేస్తాం. 23,200, 22,700, 23,200, 23,700 కాడ మనం ఏం చేస్తామంటే బై చేస్తాం. బై చేస్తే అది ఐరన్ ఫ్లైగా కన్వర్ట్ అవుతుంది. ఎట్లా చూద్దాం. 23,200, 23,200 ఎక్కడుంది? 7 ఉంది. ఇక్కడికొచ్చి మనం దీన్ని బై చేస్తాం. ఒక లాట్ తోటే బై చేస్తాం. మళ్ళా 23,700 7 ఉంది. దీన్ని ఒక లాట్ తోటే బై చేస్తాం. రెండిటిని బై చేయడం వల్ల మనకేందంటే అంటే చూద్దాం. ఇదిగో ఐరన్ ప్లైగా కన్వర్ట్ అయిపోయింది. మనం వాడే 32,000 ఐరన్ ప్లైగా కన్వర్ట్ అయింది. లాస్ అనేది మినిమల్ అయిపోయింది. లాస్ అనేది మినిమల్ అయిపోయింది. అదే మనం ఈ బై చేయకపోతే అన్‌లిమిటెడ్ లాస్ ఉంది. అన్‌లిమిటెడ్ లాస్ ఉందా లేదా? స్ట్రాడిల్‌గా ఉంటే అన్‌లిమిటెడ్ లాస్ ఉంటుంది. ఫస్ట్ నేను చెప్పేది ఒకటే ఒకటి. మొత్తం స్ట్రాడిల్‌గా డిప్లై చేసాం. దాన్ని కన్వర్ట్ చేసుకుంటా స్ట్రాంగిల్‌గా వచ్చింది. స్ట్రాంగిల్‌గా వచ్చిందంటే అంటే మన మార్కెట్ మూవ్ అయితే స్ట్రాంగిల్ అయిద్ది. స్ట్రాంగిల్ అయినప్పుడు దీన్ని ఎలా మనం ఇలా వదిలేస్తే మనకి రేంజ్ ఇది ఎక్కువ ఉంది కదా! అంటే రిస్క్ రేంజ్ ఎక్కువ ఉంది కదా! ఎక్కువ లేకుండా ఉండడం కోసం మనం ఏం చేస్తామంటే ఈ 2 ఎంతైతే ప్రీమియం ఉన్నాయో ఆ ప్రీమియం కాడికెళ్ళి బై చేస్తాం. బై చేస్తే ఇది ఐరన్ ప్లైగా మారుతుంది. అదే ఈ మధ్యలోనే ఎక్స్‌పైర్ అయిపోతే మనకు ప్రాఫిట్ వస్తుంది. 4,000 ప్రాఫిట్ వస్తుంది. లేదు మార్కెట్ ఇంకా మూవ్ అయినా కూడా మనకి కనీసం 2,000 లాస్ తోటి ఆగిపోతాం అనమాట. ఇట్లా లాస్‌ని డిఫైన్ చేయగలిగితే మనం ఈజీగా ప్రాఫిట్‌లోకి వెళ్ళిపోవచ్చనమాట. అది. అయితే దీని యొక్క అడ్జస్ట్‌మెంట్ కూడా వస్తే ఐరన్ ప్లై అడ్జస్ట్‌మెంట్స్ వస్తే ఈజీగా మనం దీన్ని ప్రాఫిట్‌లో కన్వర్ట్ చేయొచ్చనమాట. కన్వర్ట్ చేయొచ్చు. ట్రయాంగిల్ టు స్ట్రాడిల్ అనేది దీంట్లో ఒక లాజిక్ ఉంది. అది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఎందుకంటే ట్రయాంగిల్ నుంచి స్ట్రాడిల్ అవుతాం కదా! ట్రయాంగిల్ నుంచి స్ట్రాడిల్ అవ్వకుండానే ట్రయాంగిల్‌లోనే ఇప్పుడు చెప్పిన దాంట్లోనే ఇంకొక పద్ధతి ద్వారా చేస్తే ఎలాంటి పరిస్థితుల్లో కూడా లాస్ రాదు. 90% మనం ప్రాఫిట్‌లో ఉండొచ్చనమాట. కనీసం 1% అని ప్రాఫిట్ తీయొచ్చు. ఎంత మార్కెట్ మూవ్ అయినా సరే అది ఎట్లాగో రేపటి వీడియోలో చూద్దాం. ఇప్పుడు ట్రయాంగిల్ గురించి మనం మాట్లాడుకున్నాం. దీని రేంజ్‌ని ఎలా ఇంక్రీజ్ చేయాలో చెప్పుకున్నాము. రెండోది వచ్చేసరికి రేంజ్‌ని డిక్రీజ్ చేసుకుంటూ ప్రాఫిట్‌లోకి ఎలా ప్రాఫిట్ రేంజ్‌ని కూడా ఎలా పెంచుకోవాలో చూసుకున్నాం. అంటే స్ట్రాటజీ అన్నమాట. స్ట్రాటజీ. ఇంకోటేంది మనం రేంజ్‌ని పెంచడం, రేంజ్‌ని డిక్రీజ్ చేస్తూ ప్రాఫిట్‌ని పెంచుకుంటూ రావడం. ఇంకోటి ఈ స్ట్రాటజీని ఐరన్ ఫ్లైగా మార్చడం కదా! నేర్చుకున్నాం. ఇంతవరకు ఒకసారి అర్థం చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళా మాట్లాడదాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కనీసం లైక్ చేస్తే మీ యొక్క ఒపీనియన్ అనేది తెలుస్తుంది. అవసరమైతే కామెంట్ చేయండి. దాని గురించి మళ్ళా మాట్లాడుకుందాం. ఓకే. బాయ్.